ఈరోజు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టీ20 జరగబోతోంది. సో ఈ మ్యాచ్లో గెలవాలంటే మంచి ఆట ఒక్కటే సరిపోదు. టీ20లో ఒక చిన్న నిర్ణయం కూడా మ్యాచ్ రిజల్ట్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్ ఈ సిరీస్లో వెనుకబడి ఉంది. ఒకవేళ వర్షం పడకుండా ఉండుంటే మొదటి టీ20 కూడా ఇండియా కోల్పోయే అవకాశం ఉండేది. ఈ మ్యాచ్ ఒకవేళ ఓడిపోతే సిరీస్ చేజారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తర్వాత 2 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అది ఇక్కడ అసాధ్యం. అలాగే పవర్ ప్లేలో ఎలా ఆడతామని చాలా ముఖ్యం. ఒకవేళ ఇంగ్లాండ్ మొదటగా బ్యాటింగ్ చేస్తే పవర్ ప్లేలో ఇంగ్లాండ్ను 50 రన్స్ లోపట్నే మరి కట్టడి చేయాలి. అలాగే వికెట్లు కూడా తీయాలి. అలాగే ఫిల్ షాట్ని మరి ఎలా కట్టడి చేస్తామని చాలా ముఖ్యం. మొదటి 6 ఓవర్లోనే ఒకవేళ ఇంగ్లాండ్ మొదటగా బ్యాటింగ్ చేస్తే భారత్ ఒత్తిడి పెంచాలి. సో వికెట్లు తీయాలి. సో అక్కడ మాత్రం వాళ్ళ బ్యాటర్స్కి ఇంగ్లాండ్ వికెట్లు కొట్టిన పిండి. సో ఇలాంటి వికెట్ల మీద మరి ఇంగ్లాండ్ కట్టడి చేయాలంటే చాలా కష్టపడాలి. మొదటి ఓవర్లలో ఒత్తిడి పెంచితే వికెట్లు పడితే అటు మిడిల్ ఆర్డర్ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బ్రూక్స్ దగ్గర ఇలాంటి పప్పులు ఉడకవు. మీరు లాస్ట్ మ్యాచ్ చూశారు బ్రూక్స్ ఎలా ఆడాడో. ఆడిన కొన్ని బాల్ అయినా కానీ మెరుపులు మెరిపించాడు, ఉరుములు కురిపించాడు. అతని దగ్గర కుదరదు. అతను ఐపీఎల్ ఆడకపోవచ్చు, కానీ ఐపీఎల్ స్టార్స్ అందరిని కూడా ముచ్చెమటలు పట్టించాడు, 3 చెర్ల నీళ్లు తాగించాడు. వికెట్లు కోల్పోతే ఇంగ్లాండ్ బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తారు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ మరి జాగ్రత్తగా దూకుడుగా ఆడుతూనే వికెట్లు కోల్పోకుండా మరి పరుగులు సాధించాలి. ఎందుకంటే తర్వాత మనకు హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేరు ఇప్పుడు. సో ఇప్పుడు అంతా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, సంజు శాంసన్ పక్కకు పెట్టారు. సో మనను మరి ఆల్రౌండర్లను నమ్ముకుంటున్న వ్యక్తులు రాణించట్లేదు. ముఖ్యంగా అక్షర్ పటేల్ అయితే పూర్తిగా చేతులెత్తేసాడు బ్యాటింగ్ లోపల. బౌలింగ్ లోపల ఒక్క మ్యాచ్ రాణించేంత మాత్రాన అతన్ని హీరో చేశారు. సో కానీ శివన్ దుబేను మనం అన్నిసార్లు నమ్మలేం. ఎందుకంటే అతను ప్రతిసారి మరి అతనే రాణించాలంటే కూడా కష్టం. అలాగే భారత్ పెద్ద స్కోర్ సాధించాలంటే మొదటగా ఓపెనర్లు, తర్వాత మిడిల్ ఆర్డర్, తర్వాత కీలకంగా చివర్లో మరి శివన్ దుబే, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ ఆడతాడు అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేశాడు కనుక ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. కానీ అతని బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా పేలవమైన ప్రదర్శన. సో అలాగే నెక్స్ట్ అంటే ఇంకా డెత్ ఓవర్లో బౌలింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మరి ఇంగ్లాండ్ కట్టడి చేస్తాం, అది నెక్స్ట్ ఇంకొక దాంట్లో చేస్తాను. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.